ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హైదరాబాద్ లో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మోడీని ఏమీ కదిలించలేరు. మోడీ అంటే అభివృద్ధి 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 అని ఈ అభివృద్ధి మంత్రమే ఇది బీజేపీని నరేంద్ర మోడీని ఇవాళ గెలిపించింది. అందుకనే మనందరం కూడా రాహుల్ గాంధీ గొప్పగా చెప్పుకున్నటువంటి రాహుల్ గాంధీ ఈరోజు నిజంగా ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా బీజేపీ అత్యధికమైన సీటు గెలవడం రాహుల్ గాంధీ గుణపాఠమని పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో తప్పించుకున్నాడు, కానీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పించుకోలేకపోయాడు. కారణం ఏంటంటే ముస్లిం ఓటర్లు కూడా ఇవాళ కాంగ్రెస్ ఎస్పీకి వాళ్ళు మద్దతు ఇచ్చినట్టుగా కనబడతలేదని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తా ఉన్నాను. ఇంత పెద్ద మెజార్టీ రావడం, అలాగే తప్పకుండా నాకు విశ్వాసం ఉన్నది. మన విమర్శకులు అనేక మంది మనం విమర్శిస్తుంటారు, చాలామంది విమర్శిస్తుంటారు. నేను పార్లమెంట్లో ఉంటాను. పార్లమెంట్లో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఇకనైనా కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలు కానీ మోడీని వ్యక్తిగతంగా విమర్శించి మానుకొని ఆయన దేశంలో ఇవాళ అతి గొప్ప నాయకుడుగా గుర్తించబడిన నాయకుడు నరేంద్ర మోడీ అని అన్ని పార్టీలు గమనించాల్సిన అవసరం ఉంది. మీ పార్టీలు మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ విజయాన్ని, మోడీ విజయాన్ని జీర్ణించుకోలేక అవాకులు శివాకులు పలికి ప్రజల్లో అవమాన పాలవుతున్నారు. కాబట్టి ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్తున్నారని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తా ఉన్నాను. అందుకనే మిత్రులారా, ఈ విజయము ఇది మోడీ ప్రభుత్వం యొక్క అభివృద్ధికి ఇది తప్పకుండా విజయమని ఇప్పుడే మన అధ్యక్షుడు చెప్పినట్టుగా ఏదైతే పెద్ద నోటు రద్దు అవుతుందో ఈ రద్దు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు, మిగతా అనేక మంది కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారని అనేక విధాలుగా అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేసినా ప్రజలు ఇంత పెద్ద ఎత్తున మెజార్టీని నిలబడరంటే ఈ యొక్క పెద్ద నోటు రద్దుకు వాళ్ళు సంపూర్ణమైనటువంటి స్వాగతం ఇచ్చారని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తాను. పేదల యొక్క మద్దతు లేనిది ఏది కూడా విజయం కాదు. కాబట్టి ఈ పేదలు ఇవాళ బీజేపీ అంటున్నారు, నరేంద్ర మోడీ గారు అంటున్నారు. అందుకనే దీన్ని పేదరిక నిర్మూలన చేయడానికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూలన చేసి దళితులు, బలహీన వర్గాల ప్రజలు, మహిళలు, అలాగే మైనార్టీలు వీళ్ళందరినీ కూడా ఒక శక్తివంతులుగా చేయాలనేదే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఉద్దేశమని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తా ఉన్నాను. ఇంతవరకు కాంగ్రెస్ దానికి మానోపాలి. కాంగ్రెస్ మేనే గరీబోళ్ళ పెద్ద అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ గరీబోళ్ళు లేరు. కాంగ్రెస్ పార్టీలో గరీబోళ్ళకి ఇవాళ స్థానం లేదు. అందుకనే నాకు చాలా సంతోషం ఉంది. ఇవాళ మీరందరూ ఉదయం నుంచి టీవీలు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషపడుతున్నారు. అంటే నాకు తప్పకుండా ఉత్తరప్రదేశ్లో జరిగిన మార్పు తెలంగాణలో కూడా తప్పకుండా జరుగుతుందని నేను మీకు హృదయపూర్వకంగా మనవి. ఆ మార్పు దేశానికి సంకేతం. తెలంగాణ దేశంలో భాగం. కాబట్టి మనందరం కూడా ఎలానైతే ఉత్తరప్రదేశ్లో నేను వెళ్ళా ఎన్నికల్లో నేను చూసిన కార్యకర్తలు భూస్థాయి కమిటీలు వేశారు, ప్రతి బూత్ కమిటీ వేశారు. ఆ బూత్ కమిటీలే ఇవాళ బలం ఇచ్చినాయి, ప్రజాబలం ఇచ్చినాయి. కాబట్టి తెలంగాణలో కూడా మనం ప్రత్యామ్నాయమైనటువంటి శక్తిగా ఏర్పడతాము. అందుకనే మీరందరూ కార్యకర్తలుగా ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో ప్రతి బూత్లో బీజేపీ కమిటీ వేస్తా అని మీరు ప్రతిజ్ఞ తీసుకోవాలని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నా. అందుకనే మీ అందరూ కూడా తెలంగాణలో కూడా మనకు తప్పకుండా ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు గ్రామానికి వెళ్ళినాయి. ఇవాళ నరేంద్ర మోడీ గారి గెలుపు కారణం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలు గ్రామానికి వెళ్ళినాయి. జన్ధన్ యోజన కానీ, ప్రధానమంత్రి జన్ సురక్ష యోజన కానీ, లేక ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ,
ప్రధానమంత్రి సడక్ యోజన కానీ ప్రధానమంత్రి అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాడు. కాబట్టి మనందరం కూడా ఈ కేంద్ర కార్యక్రమాలను గ్రామ గ్రామానికి తెలంగాణలో తీసుకెళ్లి తప్పకుండా నరేంద్ర మోడీ యొక్క ఉన్నటువంటి నాయకత్వాన్ని తెలంగాణలో మనం ఇంకా అమిత్ షా గారు కూడా నిజంగా ఈ సందర్భంలో అమిత్ షా గారిని తప్పకుండా నేను ధన్యవాదాలు చేస్తున్నా. ఆయన నాయకత్వంలో ఈ యొక్క ఎన్నికలు గెలిచినాయి. ఉత్తరప్రదేశ్లో భాజపా విజయం యావత్ దేశ రాజకీయాలపైనే కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. 2014 లోక్సభ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంలో ఉత్తరప్రదేశ్ ముఖ్య పాత్ర పోషించింది. ఆ రాష్ట్రంలో మొత్తం 80 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ఏకంగా 73 స్థానాలు దక్కించుకున్నాయి. ఇప్పుడు యూపీలో భాజపా అధికారం చేపడితే 2019 లోక్సభ ఎన్నికల్లోనూ విజయం సాధించేలా ఆ పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్లో మొత్తానికి భాజపా విజయడంకా మోగించింది. మొత్తానికి 315 స్థానాల్లో అత్యధికంగా ఇప్పుడు దూసుకుపోతోంది. ఆ తర్వాత స్థానంలో ఎస్పీ కూటమి 59 స్థానాల్లోనూ, బీఎస్పీ 22 స్థానాల్లోనూ, ఇతరులు 7 స్థానాల్లోనూ ఉన్నారు. మొత్తం 403 స్థానాల్లో 315 స్థానాల ఆధిక్యంలో భాజపా దూసుకుపోతోంది. ఉత్తరప్రదేశ్లో ప్రాంతాల వారీగా చూస్తే గనక ఎస్పీ కూటమి 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, 1 స్థానంలో గెలుపు సాధించింది. అలాగే బీఎస్పీ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. భాజపా కూటమి మాత్రం 53 స్థానాల్లో అనూహ్యంగా ఆధిక్యంలో ఉండగా 17 స్థానాల్లో విజయం కైవసం చేసుకుంది. అయితే ఇతరులు ఆధిక్యంలో 2 ఉండగా 2 స్థానాలు ఆధిక్యంలో ఉండగా 1 స్థానాన్ని విజయం కైవసం చేసుకుంది. అలాగే ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్లో చూస్తే భాజపా అత్యధిక స్థానాల్లో 11 స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతుండగా 8 స్థానాల్లో విజయం కైవసం చేసుకుంది. ఇక మిగతా ఏవీ కూడా ఖాతా తెరవలేదు. అలాగే రోహిల్ఖండ్ చూస్తే గనక అక్కడ ఉన్న 48 స్థానాల్లో మొత్తం అత్యధిక స్థానాల్లో భాజపా 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా 11 స్థానాల్లో విజయం కైవసం చేసుకుంది. ఆ తరువాతి స్థానంలో ఎస్పీ కూటమి 8 స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తోంది, 2 స్థానాల్లో విజయం కైవసం చేసుకుంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్ స్థానాన్ని చూస్తే గనక అక్కడ 101 స్థానాలు ఉండగా దాంట్లో మొత్తం భాజపా కూటమి 56 స్థానాలను కైవసం చేసుకుంది. దీంట్లో 24 స్థానాల్లో విజయాన్ని కైవసం చేసుకుంది.
ఆ తర్వాతి స్థానంలో ఎస్పీ కూటమి 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా 3 స్థానాల్లో విజయాన్ని కైవసం చేసుకుంది. అయితే ఇతరులు ఇప్పటి వరకు ఆధిక్యంలో లేరు, 1 స్థానంలో మాత్రం విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఇక అవధ్లో చూస్తే గనక అక్కడ 137 స్థానాలు ఉండగా దాంట్లో 24 స్థానాల్లో భాజపా విజయాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతానికి 85 స్థానాల ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత ఎస్పీ కూటమి చూస్తే 2 స్థానాల్లో విజయాన్ని కైవసం చేసుకుంది, 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ తర్వాత బీఎస్పీ 3 స్థానాల్లో విజయం సాధించగా 5 స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తోంది. ఇక ఇతరులు చూస్తే గనక 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.